హాయ్! హలో అండి. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఒక మంచి రెసిపీతో నేను మీ ముందుకొచ్చానండి. చూసారు కదా! గుత్తి దొండకాయ, మసాలా గుత్తి దొండకాయ కూర అయితే వండి చూపిస్తానండి. చాలా బావుంటుందండి. దోసల్లోకి ఏంటి, రైస్‌లోకి, వేడి వేడి అన్నంలోకి, పులావ్‌లోకి, చపాతీలోకి ఇలా దేనిలోకైనా కూడా ఈ గ్రేవీ కూర చాలా బావుంటుందండి. స్టవ్ మీద పాన్ పెట్టి నేను ఒక గుప్పుడు పల్లీలు, ఒక గుప్పుడు తెల్ల నువ్వుపప్పు వేసి లైట్‌గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఏపేసానండి. దీంట్లో ఆయిల్ అయితే ఏమి ఏయనవసరం లేదు. ఓన్లీ పాన్‌లో ఏపి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను గ్రైండ్ చేసిన పౌడర్ పక్కన పెట్టి స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి దొండకాయలు ములిగేంత వేసానండి ఆయిల్. ఆయిల్ వేడెక్కిన తర్వాత చూసారు కదా! ఇలా చీల్చానండి. గుత్తి దొండకాయలు 4 ముక్కలుగా చీల్చాను. ఇలా చీల్చిన దొండకాయల్ని ఆయిల్‌లో మూడొంతులు కుక్ చేశానండి. ఇవన్నీ కూడా తీసేస్తున్నాను. అదే ఆయిల్‌లో నేను ఒక స్పూన్ జీలకర్ర, గుప్పుడు కరివేపాకు వేసి చిటపటలాడించానండి. ఆయిల్ అంతా కలుపుతూ కరివేపాకు చిటపటలాడించి ఒక 2 ఉల్లిపాయలు గ్రైండ్ చేసి వేసానండి పల్స్ మోడ్‌లో. చూసారు కదా! ఈ ఉల్లి పేస్టు ఆయిల్ అంతా కలిపి పచ్చివాసన పోయేలాగా మగ్గించి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి ఒక్కసారి బాగా ఆయిల్ అంతా కలిపి 2 టమాటాలు గ్రైండ్ చేశానండి మెత్తగా. నేనైతే పేస్ట్ వేసేసి ఉల్లి పేస్టులు వేసి బాగా కలిపి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 4 పచ్చిమిర్చి చీల్చి వేసాను. పచ్చివాసన పోయేలాగా పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా పేస్ట్ ఇదంతా కూడా ఆయిల్ పైకొచ్చేలాగా చూసారు కదా! ఇలా ఆయిల్ పైకొచ్చేలాగా మగ్గిస్తే సరిపోతుంది. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. కారం సరిపోతుంది. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా! స్పైసీగా ఉంటేనే బావుంటుందండి. మరీ ఎక్కువ అవ్వకూడదు. గుత్తి దొండకాయలో రుచికి సరిపడగా కల్లుప్పు వేసి ఒక్కసారి పైకి కిందికి కారాన్ని బాగా ఉప్పు, కారం కలిసేలాగా కలిపి ఒక 2 నిమిషాలు మగ్గించాలండి. ఇలా మగ్గిన ఉల్లి పేస్ట్‌లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలనైతే వేసేస్తున్నానండి. దొండకాయ గుత్తి లోపలికి వెళ్ళేలాగా మసాలా అంతా కూడా ఒక్కసారి పైకి కిందకి బాగా కలుపుకోవాలి. ఇలా దొండకాయ లోపలికి వెళితే మసాలా చాలా బావుంటుందండి. ఒకసారి అలా కలిపితే వెళ్ళిపోతుంది. ఆల్రెడీ మగ్గిపోయి ఉన్నాయి కదా దొండకాయలు. చూసారు కదా! ఇలా పైకి కిందకి బాగా మసాలా అంతా దొండకాయకి పట్టించి కొద్దిగా నీళ్లు పోసుకోవాలండి. ఎక్కువ నీళ్ళైతే పోయనవసరం లేదు. కొద్దిగా పోస్తే సరిపోతుంది. కొంచెం కొంచెం గ్రేవీ కలుపుకుంటూ చూసి పోసుకోవాలి. ఒక్కసారి దొండకాయలకి గ్రేవీ అంతా బాగా కలిపి మూత అయితే పెట్టేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు. ఒక 10 నిమిషాలు మూత పెడితే సరిపోతుంది. చూసారు కదా! కూర అయితే ఉడికిపోయింది. ఆయిల్ కూడా పైకొచ్చింది. అంటే కూర ఉడికిపోయినట్టు లెక్కండి. ఇలా ఉడికితే చూస్తుంటేనే చాలా బావుంది కదండీ! తింటే ఇంకా బావుంటుందండి. ఇప్పుడు మనం పల్లీలు, నువ్వుపప్పు పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! లాస్ట్ అండ్ ఫైనల్‌లో పల్లి పౌడర్ వేసి ఒక్కసారి పైకి కిందకి కలుపుకుంటే సరిపోతుంది. పౌడర్ వేసిన తర్వాత ఏమీ కూరైతే ఉడకనవసరం లేదండి. ఇలా ఒక్కసారి బాగా పైకి కిందకి కలుపుకుంటే సరిపోతుందండి. ఈ ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు చూపిస్తానండి. చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా గుత్తి దొండకాయ కూర వండితే పూరి, చపాతీ, పుల్కా, వేడి వేడి రైస్, పులావ్‌లోకి చాలా బావుంటుందండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. సూపర్‌గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.